మార్కెట్స్ బాగా కరెక్షన్ జరిగినప్పుడు ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదైనా కొత్త స్టాక్స్లో మనకి ఎంట్రీ అవ్వాలనుకుంటే ఆ స్టాక్స్లో ఎక్కడి నుంచి మనం బై చేయాలి, ఏ విధంగా బై చేస్తే దాంట్లో మనకి మంచి ప్రాఫిట్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది అన్నదంతా కూడా పూర్తి స్థాయి అవగాహన తెలుసుకుని ఇన్వెస్ట్మెంట్ చేసినట్టయితే, ఎందుకంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నప్పుడు మనకి ఏదైతే రెగ్యులర్గా ప్రాఫిటబుల్ స్టాక్స్ అన్నీ కూడా ఏ రోజుకి ఆ రోజు పెరుగుతూ ఉంటాయి, కానీ బాగా పెరిగిపోయినాయేమో కదా, దాంట్లో ఇన్వెస్ట్ చేయడానికి అవకాశం ఎక్కడ దొరుకుతుంది అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ మార్కెట్లో ఇలా కరెక్షన్ జరిగినప్పుడు ఒక 3 మంత్స్కో లేదా 6 మంత్స్కో ఒక కరెక్షన్ జరిగినప్పుడల్లా మార్కెట్లో మనకి మంచి ప్రైస్కి స్టాక్స్ అన్ని దొరకడానికి, రెగ్యులర్గా మంచి ప్రాఫిటబుల్ స్టాక్స్ అన్ని దొరకడానికి అవకాశం అయితే ఉంటుంది. అలాంటి ఆపర్చునిటీ కూడా ఇటీవల కాలంలో అయితే మనకి మార్కెట్లో లాస్ట్ 1 వీక్ నుంచి 2 వీక్స్ నుంచి కూడా ఒక 1 వీక్ కన్సాలిడేషన్ అవడం, లాస్ట్ 2 వీక్స్ కూడా, తర్వాత ఒక 1 వీక్ డ్రాస్టికల్గా పడటం, తర్వాత ఇక్కడ కన్సాలిడేషన్ మళ్ళీ టేక్ ఆఫ్ అవడానికి అవకాశం ఉన్నటువంటి ఒక 2 స్టాక్స్ నేను మీకు ఇక్కడ ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. గతంలో కూడా చాలా మంచి ప్రైస్లో ఈ స్టాక్స్ని మనం కొన్నాము, మంచి లాభం అయితే తీసుకోవడం కూడా జరిగింది. అదేవిధంగా ఇప్పుడు మళ్ళీ మార్కెట్లో కరెక్షన్ జరిగింది కాబట్టి మళ్ళీ రీఎంట్రీ అవడానికి, మళ్ళీ ఎంట్రీ అవ్వడానికి, మళ్ళీ అక్యుములేట్ చేసుకోవడానికి ఒక అవకాశం అయితే దొరికింది. అందులో ఫస్ట్ స్టాక్ వచ్చేటప్పటికి MCX మల్టీ కమోడిటీస్ ఎక్స్చేంజ్. ఇది సుమారుగా 72,000 నుంచి 75,000 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్తో ఉన్నటువంటి స్టాక్. ఇది FIIs DIIs కూడా నిజానికి 80% FIIs DIIs ఉన్నారు దీంట్లో. అంటే మ్యూచువల్ ఫండ్స్, ఫారెన్ ఇన్వెస్టర్సే ఉన్నారు. పబ్లిక్ కూడా చాలా తక్కువ, 20% పార్టిసిపేషన్ ఉంది పబ్లిక్. అంటే FIIs DIIs ఉన్నారంటే మార్కెట్లో ఎంత రెగ్యులర్గా ప్రాఫిట్ సంపాదించి మంచి రిటర్న్స్ ఇస్తున్న స్టాక్ మీరు అర్థం చేసుకోవచ్చు. MCX ప్రజెంట్ కరెంట్ మార్కెట్ ప్రైస్ అయితే 2,800 రూపీస్లో నడుస్తుంది. 2,800 దగ్గర మనకి కొంచెం అటు ఇటు అయినప్పటికీ కూడా మార్కెట్లో ఒక స్టేబుల్గా ఉండి, ఇటీవల కాలంలో ఇది 3,500కి వెళ్ళినంత అక్కడి నుంచి డ్రాస్టికల్ ఫాలో అయ్యి మార్కెట్లో, ఎందుకంటే ఏదైతే మార్కెట్లో టేక్ ఆఫ్ అయిన తర్వాత అక్కడి నుంచి నేను ఇక్కడ మీకు చార్ట్ కూడా చూపిస్తున్నాను. మంచి టేక్ ఆఫ్ అయిన తర్వాత అక్కడ కరెక్షన్ అయితే జరిగింది. ఆ కరెక్షన్లో భాగంగానే మనకి ఇక్కడ మళ్ళీ కన్సాలిడేషన్ అవడానికి అవకాశం ఉంది కాబట్టి మంచి ప్రైస్లో దొరికే అవకాశం ఉంది. అక్కడి నుంచి మనకి మార్కెట్లో ఇక్కడి నుంచి టేక్ ఆఫ్ అవుతే మంచి ప్రాఫిట్స్ రావడానికి అవకాశం ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఎవ్రీ ఇయర్ కూడా ఏదైతే కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్ చూసుకున్నట్టయితే 100% లాస్ట్ 3 years నుంచి కూడా మంచి 100% అబోవ్ ద మార్కెట్లో రేట్ ఇస్తుంది. లాస్ట్ 5 years నుంచి చూసుకున్నట్టయితే ఒక 50% కాంపౌండింగ్ యాన్యువల్ రేట్ ఉన్నది. లాస్ట్ 1 year, 2 years, 3 years నుంచి కూడా మంచి రిటర్న్ ఇస్తున్నటువంటి స్టాక్గా మనం MCXని తీసుకోవచ్చు. అదేవిధంగా సెకండ్ స్టాక్ వచ్చేటప్పటికి BSE. 2 కూడా మార్కెట్కి సంబంధించినటువంటి స్టాక్సే, ఎక్స్చేంజ్కి సంబంధించినటువంటి స్టాక్సే. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సుమారుగా ఇదైతే 1,60,000 కోట్ల కంపెనీది, చాలా మంచి క్యాపిటలైజేషన్తో ఉన్నటువంటి కంపెనీ. ప్రజెంట్ అయితే 3,900 రూపీస్లో ట్రేడ్ అవుతుంది. ఆ రేట్లో మనకి మంచి ప్రైస్గా మనం తీసుకోవచ్చు. FIIs DIIs కలిపే దీంట్లో 45% మంచి టేక్ తీసుకుని ఉన్నారు. అట్ ద సేమ్ టైం కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్ చూసుకున్నట్టయితే లాస్ట్ ఇయర్ 50%, లాస్ట్ 3 years నుంచి చూసుకున్నట్టయితే 100% అబోవ్ మార్కెట్లో మంచి ప్రాఫిట్ తీసుకొస్తున్నటువంటి స్టాకు, మంచి రిటర్న్స్ ఇస్తున్నటువంటి స్టాకు. ఇలా అద్భుతమైనటువంటి ప్రాఫిట్స్ని మనం గతంలో కూడా చెప్పాం, మంచి ప్రాఫిట్స్ని అయితే బుక్ చేయడం జరిగింది. ఈ స్టాక్ కూడా మార్కెట్లో ఏదైతే మార్కెట్లో పైనుంచి డార్క్ నుంచి మళ్ళీ పడి మార్కెట్ కన్సాలిడేషన్ అవుతుంది కాబట్టి ఇక్కడ నుంచి మళ్ళీ మంచి ప్రాఫిట్ తీసుకోవడానికి మంచి బిగ్ స్కోప్ ఉన్నటువంటి స్టాకు. ఈ 2 స్టాక్లు కూడా ఎక్స్చేంజ్కి సంబంధించినటువంటి మల్టీ కమోడిటీస్ కానీ BSE కానీ మంచి క్యాపిటలైజేషన్ తోటి, మంచి కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఉండి, FIIs DIIs కూడా మంచి ఇన్వెస్ట్మెంట్తో ఉండి రెగ్యులర్ ప్రాఫిట్ చేస్తున్నటువంటి స్టాక్స్. మార్కెట్లో ఇలాంటి వాటికి ఎంట్రీ దొరకడానికి ఎప్పుడైనా మార్కెట్ కరెక్షన్ జరిగినప్పుడే మంచి ఎంట్రీ దొరకడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ 2 స్టాక్స్ను కూడా మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించినట్లయితే మీకు మంచి రిటర్న్స్ రావడానికి అవకాశం ఉంటుంది. అట్ ద సేమ్ టైం మీ ఇన్వెస్ట్మెంట్ ఒక లార్జ్ ఇన్వెస్ట్మెంట్ కానీ ఏదైనా పెద్ద ఇన్వెస్ట్మెంట్ అని అనుకుంటే మీరు ఖచ్చితంగా కాల్ చేయండి. ఆ ఇన్వెస్ట్మెంట్స్ని ఏ స్టాక్స్లో మనకి ఎలా చేస్తే బాగుంటుంది, దానికి సంబంధించిన గైడెన్స్ అంతా కూడా మీ పోర్ట్ఫోలియో ఏ విధంగా డిజైన్ చేసుకోవాలనేది అంతా కూడా 1-on-1 గైడెన్స్ ఉంటుంది. అదేవిధంగా మీ యొక్క ఇన్వెస్ట్మెంట్ సైజ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ చెప్తే దానికి ఏ స్టాక్స్లో మనకి ఏ విధంగా మనం మార్కెట్లో పెట్టుకుంటే మనకి మంచి ప్రాఫిట్స్ వస్తుంది. ఏదైనా ఒక 3 months నుంచి ఒక 6 months వరకు వెయిట్ చేస్తే మంచి రిటర్న్స్ వచ్చే స్టాక్స్ ఉంటాయి. అట్లా కాదు లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక 1 year లేదా 3 years, 5 years కూడా ఇన్వెస్ట్ చేసుకోవాలనుకుంటే ఏ స్టాక్స్లో మనకి లంసమ్ పెట్టుకోవచ్చు, ఏ స్టాక్స్లో మనకి రెగ్యులర్గా మన మార్కెట్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అన్నదంతా కూడా డీటెయిల్గా చెప్పడానికి అవకాశం అయితే ఉంటుంది. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ మాత్రం మీరు ఖచ్చితంగా చేయండి. మీకు మంచి పోర్ట్ఫోలియో డిజైన్ చేసుకోండి. దానికి సంబంధించినటువంటి ఎటువంటి సలహాలు కావాలన్నా సరే ఫోన్ చేస్తే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా చెప్పడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. థ్యాంక్ యూ. హ్యావ్ ఏ నైస్ ట్రేడింగ్ డే.